ఇంకా డెవలప్ చేయాలి, ఎవరైతే డెవలప్ చేస్తారో కంపెనీ ఎవరైనా చేస్తే గనక, పీపుల్ ఎవరైనా చేస్తే గనక. అండ్ ఇలా వేరే వెబ్సైట్స్ కూడా రావాలి. నాకు ఈ ఆలోచన ఉండేది యాక్చువల్లీ. ప్రతి ఒక్కళ్ళు మేము ఇవన్నీ హామీలు ఇస్తారు, నేను ఇవన్నీ చేస్తాను అని చెప్పి ఒక పేపర్ ఇస్తారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, నేను గెలిస్తే ఇవి చేస్తాను అంటారు. సో దట్ షుడ్ బి డిజిటలైజ్డ్. ఆ ఎంపీకి ఏమేమి డబ్బులు వస్తున్నాయి, ఏ డబ్బుల్ని ఎటు వెళుతున్నాయి, ఏ పని ఖర్చు పెడుతున్నారు, దట్ ఆల్సో షుడ్ బి డిజిటలైజ్డ్. అండ్ మనము ఇప్పుడు సమ్ ఇన్ని లక్ష కోట్లు ట్యాక్స్ పరంగా వచ్చింది, అండ్ దట్ ట్యాక్స్ ఎటు వెళ్ళింది, ఏ ఎంపీకి వెళ్ళింది, లేకపోతే ఏ స్టేట్ కి ఎంత వెళ్ళింది, ఆ స్టేట్ లో ఇన్ డీటెయిల్ గా ఎంత వెళ్ళింది అనేది డిజిటల్ గా మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంటే కరప్షన్ అనేది ఎంత లేదన్నా సమ్ X% తగ్గుతుంది. ఎంపీలు తినటం అనేది కూడా తగ్గుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు, పిఎంలు వీళ్ళందరూ తినటం అనేది కూడా తగ్గుతుంది. కార్పొరేటర్లు కూడా అకౌంటబిలిటీ, బేసికల్ అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. ప్రజలు అడగాలి. ఇప్పుడు ఏమన్నా మనకు కావాలంటే కనుక మనం గవర్నమెంట్ తో ఆ రిక్వెస్ట్ రైజ్ చేసి అప్పుడు వాళ్ళు మనకు చెప్తారు. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీటెయిల్స్ అంతా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ప్రతి డీటెయిల్, సో దట్ జనాలకి గవర్నమెంట్ అనేది అకౌంటబుల్ గా ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇవి వస్తే కూడా, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు మేక్ సచ్ ప్లాట్ఫామ్ ఫర్ వన్ ఇష్యూ అట్లీస్ట్. లెట్ us see. అయితే ప్రస్తుతానికి పాట్ హోల్స్ అనే వెబ్సైట్, ఇండియన్ పాట్ హోల్స్ అనేది వస్తుంది. మీ దగ్గర ఇప్పుడు వర్షాకాలం కదా, రోడ్లన్నీ పాడైపోతూ ఉంటాయి, సిమెంట్ రోడ్లు అయినా కానీ కొన్ని పాడైపోతూ ఉంటాయి. మీకు వస్తే కనుక రిపోర్ట్ చేయండి. విజిట్ ద వెబ్సైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ విల్ గెట్ అన్ ఐడియా అండ్ షేర్ ఇట్ అక్రాస్ యువర్ వాట్సాప్ ఛానల్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వెబ్సైట్ ని.